వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా 2025లో మిథున రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 2025 సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మనం గ్రహ సంచారం ముందుగా తెలుసుకుందాం. మే 9 వరకు గురువు వృషభంలో, తదుపరి సెప్టెంబర్ 28 వరకు మిథునంలో, 28 నుంచి నవంబర్ వరకు అతిచారం చేత కర్కాటకంలో, మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు వక్రించి కర్కాటకంలో స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ చూసుకుంటే 16 ఏప్రిల్ వరకు కుంభంలో, తరువాత 17 ఏప్రిల్ నుంచి మీనంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతులు కనుక చూసుకున్నా 15 మే వరకు కేతువు కన్యలో, రాహువు మీనంలో, 16 మే నుంచి రాహువు కుంభంలో, కేతు సింహంలో సంచారం జరుగుతుండడం. మిగతా గ్రహాలు కూడా యాజ్ యూజువల్గా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి సంచారంలో ఉంటుంటారు మిగతా గ్రహాలు కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది ఈ 2025 సంవత్సరం అనేటువంటిది మనం గమనించుకోవాలి. గతంలో కంటే గుర్తుపెట్టుకోండి, ఈ గురువు వక్రీకరించి సంవత్సరం అంతా కూడాను, అనగా 2024 సంవత్సరంలో అక్టోబర్ నుంచి ఈ 2025 మార్చి వరకు వక్రీకరించే స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ఈ గురువు 9 మే వరకు కూడా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. జాతకరీత్యా 9వ తారీఖు మే నెల వరకు కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి గురువు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో 9 మే నుంచి, అప్పటి నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు, కష్టాలు మొదలవుతాయి. పనులలో వేగవంతంగా ఉండవు, అనుకున్న పనులు మెల్లగా బ్రేక్స్తో పూర్తవుతూ ఉంటుంటాయి. కాబట్టి మీరు ఏవైతే అనుకున్నారో జనవరిలోనే మీ ప్రణాళికల్ని అమలు పరుచుకోండి. మీరేం చేయాలనుకున్నారు? ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారా? లేకపోతే విదేశీయానం చేయాలనుకుంటున్నారా? గొప్పగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మంచి ర్యాంక్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు ఆ సమయాన్ని అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9వ తారీఖు వరకు అద్భుతంగా ఉంటుంది. గురువు సహకరిస్తాడు. ఇక గమనించుకున్నట్లయితే ఈ 15 మే వరకు కూడా కేతువు సంబంధించి చతుర్థ స్థానంలో సంచారం చేస్తుండడం. ఈ కారణం చేత ఏమవుతుంది, జనవరి 1 నుంచి 15 మే వరకు చేసేటువంటి పనులలో మీకు సంతృప్తి, సంతోషం కలగదు, సాటిస్ఫాక్షన్ ఉండలేకపోతుంటారు. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది పక్కకు పెట్టేసేసి మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి విజయాన్ని పొందుతారు. ఇక రాహు 15 మే వరకు కూడా దశమ స్థానంలో ఉండడం. ఈ కారణం చేత అనూహ్యముగా వృత్తి ఉద్యోగాల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం, మీ జీవితంలో, వ్యాపారంలో, అన్నీ కూడాను, ఉద్యోగంలో, వృత్తుల్లో మీకు డెవలప్మెంట్ అనేటువంటిది బాగా ఉండబోతుంది. ఇక ఈ రాహు ఎప్పుడైతే 16 మే ప్రవేశం చేస్తాడు, కేతు ఇక్కడ ఏంటనంటే రాహుకేతులు తృతీయ నవమ స్థానంలో సంచారం 16 మే నుంచి ప్రారంభమవుతుంది. ఏమవుతుంది, ముఖ్యంగా ఒకవైపు కేతు యోగాన్ని కలగజేస్తూ, రాహు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తుల పరిచయం 16 మే తర్వాత కలుగుతుంది. మీ వృత్తికి సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి, మీ అవసరానికి ఉపయోగపడే వ్యక్తుల పరిచయం 16 మే తర్వాత ఉపయోగపడుతుంది. ఉద్యోగంలోనైనా కానీ కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, తద్వారా మీకు భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి పరిస్థితికి ఉండడానికి ఈ యొక్క కేతు గ్రహ ప్రభావం మీకు తోడ్పాటు అందిస్తుంది. అయితే కేతు ఏంటంటే రాహు చెప్పి చేస్తాడు, కేతు చెప్పి చేయడు. ఆకస్మికంగా మీకు అనూహ్యంగా మీరు ఊహించినటువంటి విజయాలు మీకు కలుగుతుంటున్నాయి. ఒక రకంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మహిళలకి ఏంటి ఇలా జరిగిపోతుంది, అనుకోకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి ఏంటి అనేటువంటిది 16 మే తర్వాత మీరు ఫీల్ అవుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే న్యాయవాద సంబంధ విషయాలు, ఆస్తి హక్కులకి, ల్యాండ్ లిటిగేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు 16 మే తర్వాత ఉంటాయి. కాబట్టి పరిష్కారం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 9 మే లోపల చేసేసుకొని, పరిష్కారం కావాలనుకుంటే, కొత్త చిక్కులు రాకుండా ఉండాలి అనంటే 16 మే తర్వాత అనుకూలత ఉండదు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటిది ఈ సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు ఉన్న సమయం
గుర్తుపెట్టుకోండి, మార్చి 13 నుంచి మే 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో మీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికారుల యొక్క అనుగ్రహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఉన్నతితో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేదా కోరుకున్న చోటకి బదిలీలు కానీ జరుగుతాయి. ప్రమోషన్స్ ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే మీకు అధికారుల యొక్క అండదండలతో మీరు ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అసలు చెప్పాలి అని అంటే మార్చి 13 నుంచి మే 13 వరకు ఉన్నటువంటి కాలము అద్భుతమైనటువంటి కాలంగా చెప్పబడి ఉంటుంది. కాలం అనుకూలంగా లేకపోయినా గురువు అనుకూలిస్తున్నాడు, గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ అనేటువంటివి మీరు మార్చి 13 నుంచి మే 13 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు, తప్పులేదు. ఇక ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 16 మే తర్వాత జనబాహుళ్యంలోకి వస్తారు. ఇప్పటి వరకు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్షన్ తీసుకోలేకుండా సాదాసీదగా రాజకీయ రంగంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ప్రజాబాహుళ్యంలోకి రావాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. తద్వారా అనూహ్యంగా విజయాన్ని పొందుతారు. 16 మే తర్వాత ఏవైనా కానీ రాజకీయ పదవిని ఆశించేటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి జరగబోతుంది. ఇక సినీ కళారంగము, టీవీ రంగము, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి వాళ్ళు, అనగా మీడియా రంగంలో, సోషల్ మీడియా కూడా కావచ్చు, మీడియా రంగమును, సినిమా రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, టీవీ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉండాలి అని అనుకుంటారో, కొత్త ప్రాజెక్టులు మంచిగా ఉండాలి అని అనుకుంటారో 9 మే లోపల మీరు సైన్ చేసే ప్రయత్నం చేసుకోండి. వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది. 9 మే తర్వాత మాత్రము ఆచితూచి స్పందించి సైన్ చేయండి. ఎందుకంటే వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నాయి మీరు చేపట్టబోయేటువంటి పనులు. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ధనవ్యయం అధికంగా ఉంటుంది. అవకాశాలు అందినట్టుగానే అనిపిస్తే చేజారిపోతూ ఉంటుంటాయి. నిరాశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు 1-2-3 సార్లు ఆలోచన చేసి పెద్దల యొక్క సహాయ సహకారాలతో కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవి 9 మే తర్వాత మీరు అమలు పరుచుకొని 9 మే లోపల ఉండేటువంటి ప్రాజెక్టులు సైన్ చేసినవి మీకు విజయాన్ని అందిస్తాయని చెప్పవచ్చు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా మరి మే 9 తర్వాత ఇక అసలు అనుకూలమే లేదా అని అంటారా? గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము అనూహ్యంగా మీకు రావాల్సినటువంటి రాని బాకీలు కానీ లేకపోతే ఇతరత్రా మీకు సంబంధించి ధన ప్రవాహము ఆ 40 రోజుల పాటు ఉంటుంది, 45 రోజుల పాటు. కాబట్టి అద్భుతం అండి. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు ఈ సంవత్సరం మొత్తంలో గోల్డెన్ టైం అంటే అదొకటే అని చెప్పవచ్చు మీకు. మిగతా టైంలో బ్యాడ్ టైం అని కాదండి. ఒక టైం, ఒక సంవత్సరంలో ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుందండి. ఆ పీరియడ్ మనకు అద్భుతంగా ఉండాలి. అంటే ఈ పీరియడ్ 45 డేస్ మీకు చక్కగా ఉంటుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు వక్రించి కర్కాటకంలోనే స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ఏమవుతుంది, ఓవర్ వెయిట్ పెరగడం కానీ, సంఘంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు, పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఉంటాయి. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండి పాటించాల్సినటువంటి సమయం మాత్రం మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు. ఈ సమయం మాత్రం అనగా మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 5 నెలలు సంవత్సరం మొత్తంలో మీరు జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అనూహ్యంగా బ్యాడ్ టైం అని చెప్పాం కదా, కానీ వివాహానికి మాత్రం అనుకూలిస్తుంది. మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో మీకు వివాహాలు నిశ్చయం అవుతాయి. అలాగే ఇక చూసుకున్నట్లయితే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు ఉన్నటువంటి సమయం కూడా వివాహాలకి అనుకూలమైనటువంటి సమయమే, అందులో సందేహమే లేదు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యలో కన్సీవ్ కావడం కానీ, అలాగే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 మధ్యలో కన్సీవ్ కావడం కానీ, డెలివరీ కావడం కానీ జరుగుతాయి. సుఖ ప్రసవము అవుతుంది. ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చెడు గురించి చెప్పుకున్నాం, మంచి చెప్పుకుంటున్నాం, కానీ మంచిలో చెడు ఉంది. ఏంటంటారా? బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి. కష్టమే కదా. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోవాలి. అందరి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నప్పుడు కష్టపడేది ఎవరండి? మీరే అవుతారు.
కాబట్టి మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో కష్టాలు ఉంటాయని చెప్పడానికి గల కారణం బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ సభ్యులుగా మీరు ఉంటారు. మీ మాటకి విలువ వస్తుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నటువంటిది మంచిగా లాభించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి మహిళలు, ఎఫ్ఎంసీజీ రంగము, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్ నడిపేటువంటి మహిళలు, ఫుడ్కు సంబంధించినటువంటి ఉన్నటువంటి మహిళలు, అనగా ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు, అలాగే బ్యూటీ పార్లర్లు, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఈ సంబంధించినటువంటిది ఎంపోరియంస్, ఇవన్నీ కూడా మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో మీకు చక్కగా సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఆ చేపట్టినటువంటి పనులకి ఫలితం ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 45 రోజుల్లో చవి చూస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. ఇక సంబంధించి విద్యార్థినులు అయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మీ పోరాటం మీరు చేస్తారు, మీ ప్రయత్నం మీరు చేస్తారు, కానీ జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఈ యొక్క సంబంధించినటువంటిది. కాబట్టి అనుకున్న స్థాయి కంటే మార్కులు తక్కువగా వస్తాయి. కొద్దిపాటి మార్కులతోనే సరిపెట్టుకోవడం, అలాగే సాధారణమైనటువంటి యూనివర్సిటీలో ప్రవేశం జరగడం జరుగుతుంది. అయితే 16 మే తర్వాత విదేశీ యానము, విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. విదేశీ యానం, విదేశీ విద్య మీ జాతకంలో ఈ యొక్క 2025 సంవత్సరంలో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం కూడా మే 9 నుంచి సెప్టెంబర్ 28 మరియు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 ఈ మధ్య కాలంలో వారసత్వంగా వచ్చేటువంటి క్యాన్సర్ కావచ్చు, మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, అవి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డైట్ కంట్రోల్ చేసుకోండి, తప్పనిసరిగా దాని నుంచి బయటపడతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ఏదైనా కానీ వాహన ప్రమాదాలు కుజగ్రహ ప్రభావం చేత వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ 1 నుంచి జూన్ 2 మధ్య కాలంలో ఉండేటువంటి సమయం కూడా కుటుంబంలో విభేదాలు, తగాదాలకి కారణమయ్యే అవకాశం. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఉన్న కాలంలో మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోండి, లౌక్యంతో వ్యవహరించండి. మీరు మీ వాక్కు ఎంత తక్కువగా వాడితే ఈ సమయంలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 3వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలంలో వచ్చేటువంటి సమస్యలు చాలా మటుకు తక్కువగా ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే జూన్ 4వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు నూతన వ్యక్తుల యొక్క పరిచయము, తద్వారా మీ జీవితంలో అభివృద్ధికి బాటలు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, రైతులు, కూలీలుగా కౌలు పనులు చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ధనాదాయ మార్గం అనేటువంటిది ఉంటుంది. ఈ జూన్ 4 నుంచి జూలై 26 మధ్యకాలంలో మీరు చేపట్టినటువంటి పంటకి దిగుబడి చక్కగా వస్తుంది. తదనంతరం భవిష్యత్తులో వేసే పంటలకి రాజమార్గం అవుతుందని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమైనటువంటి సమయమే. ముఖ్యంగా లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి జూన్ 3, అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగంలో లభించడము, లాయర్ వృత్తిలో చాలా అద్భుతంగా సంపాదించుకోవడం, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతారు. ఇవన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో జరిగేటువంటి మంచి చెడు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు ఈ మధ్యకాలంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆపరేషన్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మహిళలు ముఖ్యంగా అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 మరియు ఏప్రిల్ 1 నుంచి జూన్ 3వ తారీఖు మధ్యకాలము జాగ్రత్తలు పాటించండి. ఇది చేయండి, చాలా మటుకు మీకు మంచి జరుగుతుంది. అయితే జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం ఏదైతే ఉంటుందో మీకు సంఘంలో మిమ్మల్ని తగ్గి మాట్లాడే విధంగా సంఘటనలు జరుగుతుండడం, అనగా మిమ్మల్ని చిన్న చూపు చూడడం. కాబట్టి అక్కడ ఏమాత్రం కూడా మానసికంగా ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి
సాధారణమైనటువంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి ప్రధానంగా ఏమవుతుందనంటే ఏప్రిల్ 16 నుంచి కంటక శని ప్రభావం ప్రారంభమవుతుంది. అందుకనే చెప్పాను మే 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు కష్టాలు పడాల్సి వస్తుంది అని అంటే ఏప్రిల్ 16 తర్వాత కాచుకున్నాడు శని భగవానుడు. కాబట్టి కంటక శని దోష ప్రభావం ఏమవుతుంది, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. బాధ్యతలు పెరగడం అంటే ఆషామాషి కాదండి, గౌరవ మర్యాదలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్న లోపం లేకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీ యొక్క గోచార రీత్యా ఈ 2025 సంవత్సరంలో మిథున రాశి మహిళలకి మీతో పాటు వివాహమైతే మీ భర్త, మీ పిల్లల జాతక ప్రభావము, వివాహం కాకపోతే తల్లిదండ్రులు, సోదర సోదరిమణుల యొక్క జాతక ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి కూడా అందరికీ కూడా ఈ 2025 సంవత్సరంలో అద్భుతంగా ఉండాలి, మంచి జరగాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2025 సంవత్సరంలో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు శని ఏప్రిల్ వరకు ఒక రాశిలో, ఏప్రిల్ తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి 2025 సంవత్సరంలో జనవరి 13 నుంచి ప్రారంభం చేస్తున్నాం. ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజున పుణ్యతిథి రోజున 12 క్షేత్రాలలో ఈ కార్యక్రమాలు సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటివి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక సంబంధించి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భర్త వైపు 6, భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో చనిపోయినట్లయితే, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, ఇవన్నీ పితృదోషాలుగా చెప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠ ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. సో మిథున రాశి వారికి 50-40 లాగానే ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని తెలియజేశారు కదా. దయచేసి మరి రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఈ 2025 సంవత్సరంలో సమస్యలు వచ్చినప్పుడు శివాలయ సందర్శనం చేయడం తప్పనిసరి. శివానుగ్రహం కోసం అభిషేకము, అర్చన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు, 27 ప్రదక్షిణలు శివాయ నమః అంటూ చేయడం చక్కగా చేసుకుంటే సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ చెప్పినటువంటి విధానానికంటే ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించి మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలను తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్కారం.